హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మా ఇంట్లో ఆవకాయ అయితే పడుతున్నాం. ఇంకా అది పట్టే ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను. నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇంకా దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మామిడికాయలను అయితే తీసేసుకున్నాం. వీటిని అయితే మంచిగా కడిగేసి తుడిచేసి ఇంకా కట్ చేసేస్తున్నాం. చిన్న ముక్క కాకుండా అలాగే పెద్ద ముక్క కాకుండా సమానంగా అయితే ఇలా చిన్న చిన్నగా అయితే కోసేసుకున్నాము. ఇంక వీటి మొత్తాన్ని అయితే ఇలా కోసేసుకున్నాక మనకి కుంచుడికైతే పావు కేజీ పడతాయి కదా ఆవాలు. అలాగే మనం 2 కుంచాలు కాబట్టి అర కేజీ అయితే తీసుకున్నాను. ఇంకా వీటిని అయితే మిక్సీ పట్టేసి ఇంకా బాప్ప అయితే జల్లెడ వేసేస్తుంది. ఇంకా మనకు 100 గ్రాములు మెంతులను కూడా తీసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసేసి వీటిని అయితే దోరగా అయితే వేయించేసాను. ఇంక ఇవి అయితే చల్లారాక మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా మనం ముందుగా ఆడుకున్న ఆవపిండి అలాగే సాల్ట్, మనకి కుంచుల్లోకి సాల్ట్ అయితే ఒక డబ్బా పడుతుంది కదా, మనం 2 కుంచాలు కాబట్టి 2 డబ్బాలు అయితే నేను కొంచెం తక్కువే వేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ కలుపుకున్నప్పుడు మళ్ళీ పోసుకోవచ్చని. మనకి ఎక్కువైతే తినలేం కదా, తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇంకా కారం కూడా మనకి కుంచుడికి 3 డబ్బాలు అయితే పోసుకుంటాము. అలాగే 6 డబ్బాలు అయితే పోసేసాం. ఇంకా మెంతులు అయితే కొన్ని అయితే వేయించి ఉంచుకుని అలా వేసుకున్నాను. ఒక స్పూన్ అయితే ఇంకా మెంతిపిండి కూడా వేసేసుకున్నాను. ఇంకా మనం ముక్కలను అయితే ఇలా కొలిచి అయితే పెట్టేసుకున్నాం. ఇందులోకి అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసేసాము. ఇంకా మొత్తాన్ని అయితే ఇలా కలిపేసుకుని మనం పట్టుకునే జాడీలోకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుని మనం ఇవన్నీ కలుపుకున్న కారాన్ని కూడా కొంచెం అయితే వేసేసి కొంచెం మిక్స్ చేస్తే మనకి కింద నుంచి కూడా బాగా ఊరుతుంది. ఇంకా మనకు కొద్దిగా ముక్కలు అయితే తీసుకుని మన ఆయిల్ అయితే వేసేసి కారంలో మంచిగా పట్టించేసి మన జాడీలో సర్దేసుకోవడమే కొంచెం కొంచెం. ఇంకా మనం అలా కొంచెం కొంచెం వేసుకుంటూ అలాగే మళ్ళీ మధ్య మధ్యలో కారం కూడా మళ్ళీ సర్దుకుంటూ అలా మొత్తాన్ని అయితే జాడీ మొత్తం పెట్టేసుకున్నాము. ఇలా జాడీ పై వరకు అయితే పెట్టేసుకున్నాక పైనుంచి అయితే ఆ కారం కూడా కొంచెం పెట్టి కొంచెం ఆయిల్ కూడా పోస్తాము. అది పైనుంచి కూడా బాగా ఊరుతుంది. కొంచెం జాడీకి ఎక్కువైందని అయితే నేను కొంచెం డబ్బాలు అయితే పెట్టించాను. ఇంకా మొత్తాన్ని అలా నొక్కుంటూ సర్దుకోవాలి. ఇంకా పైనుంచి అయితే మనకి కొంచెం లోపలికి వెళ్ళేలాగా అలా కొంచెం అలా ఏలుతో మెదుపుకుంటూ ఆయిల్ని అయితే పోసుకోవాలి. మొత్తం అలా సర్దుకుంటూ అయితే ఆయిల్ అయితే పోసుకున్నాము. ఎక్కువ పోసినా మనకి మంచిగా ఊరదు, అందుకే కొంచెం సరిపడగానే పోసుకున్నాము. ఇంకా దీంట్లో కూడా కొంచెం అయితే పోసేసుకున్నాము. ఇంకా మూతలు అయితే పెట్టేసుకుని మనం 3వ రోజు అయితే కలిపేసుకోవడం. ఇంకా చూడండి, ఇంకా 3వ రోజుకైతే మనకి మంచిగా ఊరిపోయింది ఆవకాయ. ఇంకా ఒక బేషనీలోకి అయితే మొత్తాన్ని అయితే తిరగతీసేసుకున్నాము. ఇంకా అలా తిరగతీస్తుంటే వాసన ఎంత బాగా వస్తుందో కమ్మగా. ఇంకైతే కొంచెం ఆయిల్ పోసుకుంటూ మొత్తాన్ని అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడైతే టేస్ట్ చూసే సమయం వచ్చేసింది. మనకి మామూలుగా చూసినా తెలుస్తుంది, కానీ మనకి రైస్లోకి సరిపడగా ఉండాలి కదా, అందుకనే వేడివేడిగా రైస్ అయితే పెట్టుకుని తెచ్చేసాను. ఇంకా టేస్ట్ అయితే చూసి చూడాలి. టేస్ట్ అయితే చూసేస్తున్నాను. అసలు కొత్త ఆవకాయ అంటే కొత్త ఆవకాయనండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, కానీ కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. ఆ రోజు కొంచెం తక్కువ వేసాం కదా, అందుకే కొంచెం సాల్ట్ అయితే వేసేసాము.
ఇంక ఇది మొత్తం కలిసేలాగైతే మొత్తం బాగా కలిపేసాము. మనకు అదే జాడీలోకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని మొత్తం పచ్చడిని మొత్తాన్ని అయితే అందులో పెట్టేసుకున్నాము. ఇలా మొత్తాన్ని అయితే సర్దేసుకున్నాక కొంచెం ఖాళీగానే ఉంచుకున్నాము. ఎందుకంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా, అందుకు ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసాము. ఇంకా మన కొత్త ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మన ఆవకాయ కలిపిన ప్లేట్లో వేడి వేడి అన్నం అయితే వేయించుకుని కల్పించుకున్నాము. అసలు ఆ ఆవకాయ కలుపుతూ ఉంటేనే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోయి అనమాట. ఇక తలకో 2 ముద్దలు అయితే పెట్టించుకుని తినేసాము. అసలు దాని టేస్ట్ గురించి చెప్పాలా, ఆ కొత్త ఆవకాయ అంటే ఆవకాయనండి. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.